హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హెల్దీ కంటెంట్ అంటే మన పూర్వీకులు ఫాలో అయిన ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ఇప్పుడు ట్రెండ్ అనుకుంటున్నాం, బట్ కాదు. మన తాతయ్య వాళ్ళు ఫాలో అయిన ట్రెండ్ని మళ్ళీ మనం ఫాలో అయ్యి దీన్ని ఈసారి అయితే పర్మనెంట్గా సెట్ చేసేద్దామండి. అసలు ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియోలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఫాలో అయితే ఎన్ని లాభాలు ఉంటాయో అండ్ మన క్లైమేట్కి ఎన్ని చేంజెస్ వస్తాయో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా తెలుసుకోవడానికి. తెలుసుకోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేద్దాం. ఎందుకంటే కొంతమంది ఉంటారు, లైక్ మొన్న ఒకరిని కలిశాను. ఆయన ఏమంటున్నారంటే ఈ క్లైమేట్కి ఈ పొల్యూషన్కి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అసలు సెట్ అవ్వదు, అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అయితే అసలుకే సెట్ అవ్వవు అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఇంకా వాళ్ళు అసలు ఈ మాట ఇంకోసారి ఎలాగంటారో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలాంటి కెమికల్స్ ఆర్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేస్తూ చేసే ఫార్మింగే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి, లైక్ క్రాప్ రొటేషన్, వర్మి కంపోస్ట్, ఆర్గానిక్ మెన్యూర్, కవర్ క్రాప్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బయోపెస్టిసైడ్స్, ఐపీఎం, ఐడబ్ల్యూఎం అని ఇలాంటి చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ మనం కరెక్ట్గా చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్సలెంట్. అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని సస్టైనబుల్ ఫార్మింగ్ అంటారు. అంటే ఏంటంటే ఉన్న రిసోర్సెస్ని ఎలా అంటే పాడు చేయకుండా కరెక్ట్గా యూజ్ చేసుకొని అవే రిసోర్సెస్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తే దాన్ని సస్టైనబిలిటీ అంటారు. సో ఇప్పుడు మన ఫార్మింగ్ ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం యూజ్ చేసే రిసోర్సెస్ని మనం ఏం డ్యామేజ్ చేయట్లేదు, ఆ రిసోర్సెస్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాం. సో అలా చేస్తున్నాం కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని సస్టైనబుల్ ఫార్మింగ్ అంటారనమాట. ఇప్పుడు కొన్ని రీజన్స్ తెలుసుకుందాం, అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు ఫాలో అవ్వాలో అండ్ దీనివల్ల ఎవరికి లాభం ఉంటుందని. ఎవరికి లాభం ఉంటుందంటే మనకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది, అండ్ ప్రకృతికి ఉంటుంది, అండ్ జంతువులకు ఉంటుంది. ఈ మూడింటిని ఒక్కోటిగా తెలుసుకుంటూ వద్దాం ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయో. ఫస్ట్గా మనకి అంటే మనుషులకి లాభం ఏంటో చూద్దాం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. ఫస్ట్ పాయింట్, హై న్యూట్రిషియస్ ఫుడ్. యత్ కరోమి తద్ ప్రయాగమిష్యతి. దీని మీనింగ్ ఏంటంటే మనం ఏం చేసామో అదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. వాట్ వి డూ వి గెట్ ఇట్ బ్యాక్ అని దాని మీనింగ్. అలాగే మనం ఎలాంటి విషాన్ని భూమికి ఇస్తామో అలాంటి విషమే తిరిగి మనకి ఫ్రూట్స్ రూపంలో తిరిగి వస్తుంది. మంచి ఎరువు ఇస్తే మంచి ఫలాలు ఇస్తుంది మన భూమి. భూమి కూడా మన తల్లి లాంటిది. మ్యాక్సిమం మనం ఎంత చెడు చేసినా నా బిడ్డే అని మంచి చేస్తుంది. బట్ ఎంతకాలం చేయగలదు ఇలాగా? మంచి ఎరువు లైక్ కంపోస్ట్లు, వర్మీ కంపోస్ట్లు, ఆవు పేడ కరెక్ట్గా ప్రిపేర్ చేసి ఇస్తే అమృతం లాంటి ఫలాలు వస్తాయి మనకి తిరిగి రిటర్న్గా, రిజల్ట్గా. అమృతం లాంటి ఫలాలు వస్తుంటే మనకి ఎందుకండి బాబు ఇంకా కెమికల్ ఫార్మింగ్లు. కొన్ని సీడ్స్ వెరైటీస్ ఉంటాయి, కంపెనీ వాళ్ళు ఏం చెప్తారు, మా సీడ్ నుంచి వచ్చే ఫ్రూట్స్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి అని. కానీ అవన్నీ వాటికి మించిన విటమిన్స్ అండ్ మినరల్స్ మన దేశీ సీడ్స్లో ఉంటాయి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫుడ్లో న్యాచురల్గానే అవైలబుల్ అయిన విటమిన్ సి, ఐరన్, కాల్షియం అండ్ మనిషికి కావాల్సిన ప్రతి న్యూట్రియంట్ A to Z అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అండ్ హై స్టేజ్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ లాంటి జబ్బులు తగ్గడానికి ఈ కెమికల్స్లో పండించిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటుంటే ఇంక ఇదేం తగ్గుతుంది క్యాన్సరు? జబ్బులు తగ్గించుకోవడానికే జబ్బులు కలగేసే ఫుడ్ తింటున్నాం మనం, ఇంకెలా తగ్గుతాయి చెప్పండి అది. పాయింట్ నెంబర్ 2, లో ఎక్స్పోజ్ టు యాంటీబయోటిక్స్ అండ్ హార్మోన్స్. చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, మీకులాగా నాకులాగా. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే డిఫరెంట్ యాంటీబయాటిక్స్ అండ్ హార్మోన్స్ని ఇంజెక్షన్స్గా వాటికి ఇస్తారనమాట, వాటి గ్రోత్ కోసం. మనకి ప్రోటీన్స్ కోసం మనం చికెన్ తింటున్నాం, అవి రాకపోగా కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త జబ్బులు వస్తాయి ఈ మీట్ తినడం వల్ల. అలా కాకుండా కోల్డ్ని ఫ్రీగా మన ఫీల్డ్లో వదిలేస్తే చక్కగా తిరిగి ఆ పురుగుల్ని అంటే మనకి పంటకి నాశనం చేసే పురుగుల్ని ఏరుకొని తింటాయి ఇవే చక్కగా, అండ్ చాలా ఫ్రీగా పెరుగుతాయి. ఒకసారి ఆలోచించండి, మనం ఒక కేజీలో వాటి లైఫ్ మొత్తం బంధిస్తే వాటిలో డిఫరెంట్ హార్మోన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట లోపల.
అంటే కేజ్ లోపల ఉన్న హార్మోన్స్, అంటే కేజ్ లోపలే ఉండి స్ట్రెస్ హార్మోన్స్ అలా డెవలప్ అయిపోతాయి. ఆ డెవలప్ అయిన మీట్ని మనం తింటే ఇంక మనకి మంచి ఎలా జరుగుతుంది చెప్పండి? అలా కాకుండా ఫ్రీగా వాటిని బయట వదిలేసి మంచిగా పురుగులు ఏరుకొని తినే వాటిని మనం తింటే వాటి నుంచి వచ్చే ప్రోటీన్స్ మనకి చెప్పలేమన్నమాట. అంత మంచి ప్రోటీన్స్ వస్తాయి. అండ్ పాయింట్ నెంబర్ 3, లో రిస్క్ కంటామినేషన్. అంటే మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్వి స్ప్రే చేస్తూ ఉంటాం. సాయిల్ మీద చేస్తాం, ఫ్రూట్స్ మీద చేస్తాం. ఫ్రూట్స్ మీద చేసినప్పుడు ఏమవుద్దంటే ఎంతో కొంత ఫ్రూట్ కానీ ఆ వెజిటేబుల్స్ కానీ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దానివల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి మనకి. అదే మన ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి, ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేయం. మనం స్ప్రే చేసేది నీమ్ ఆయిల్, చిల్లీ పేస్ట్లు, పుల్లటి మజ్జిగ యూజ్ చేస్తాం. వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ ఇప్పుడు దాకా మనిషికి జరిగే లాభాలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రకృతికి ఏం లాభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఉన్న మట్టిలో అసలు సారం లేదు, అస్సలు అంటే అస్సలు లేదు. ఏదో ఆ కెమికల్స్లో మొక్కలు బతుకుతున్నాయి అంతే. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల భూమిలో స్లోగా సారం పెరుగుతుంది. మంచి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. ఎర్త్వార్మ్స్ పెరుగుతాయి. మొక్కల్ని మట్టిలో పెంచాలి కానీ మందుల్లో కాదండి. అసలు ఎందుకు వెళ్ళామండి కెమికల్స్ ఫామ్లోకి? ఉన్న దేశాలన్నింటిలో ఉత్తమ దేశం మన భారతదేశం. మట్టి సారంలో అయితే దీనికి అసలు తిరిగే లేదు. మనకి ఉపయోగం కోసం ప్రకృతిని డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఒకసారి. ఈ ప్రకృతిని ఇంకా మనం సేవ్ చేయొచ్చు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. వాటర్ పొల్యూషన్ తగ్గించవచ్చు, ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చు. వాటర్ పొల్యూషన్ ఎలా తగ్గించవచ్చు అంటే మనం కొట్టే కెమికల్స్, ఫర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ వాటర్లో కలిసిపోయి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి, ఇంకో పొలం నుంచి ఇంకో పొలానికి ఒక నదిలోకి వెళ్ళి ఆ నది నుంచి వచ్చే నీళ్లు కొంతమంది ఇంకా తాగుతూ ఉంటారు అనమాట. ఆ వాటర్ తాగడం వల్ల కానీ లేదా ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల కానీ చాలా రకాల జబ్బులు వస్తాయి. అది మన ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈ వాటర్ పొల్యూషన్ని తగ్గించవచ్చు. ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక రైతు వెళ్ళి స్ప్రేయర్లో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేస్తూ ఉంటాడు. అవి గాలికి మళ్ళీ తిరిగి ఈయన దగ్గరికి వస్తాయి. ఇందాక మనం చూసాం కదా, మనం ఏదైతే ఇస్తామో అది మళ్ళీ మనకి తిరిగి వస్తుందని. ఈ మధ్య మనం చాలా కేసెస్ చదువుకుంటున్నాం అనమాట. ఎక్కువ ఈ ఫెర్టిలైజర్స్కి పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అయిన ఫార్మర్స్ చనిపోతున్నారు. డిఫరెంట్ క్యాన్సర్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి వాళ్ళలో అని. సో ఇదే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది మన ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఇప్పుడు జంతువులకి లాభం ఏంటో చూద్దాం. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఎర్త్వార్మ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎర్త్వార్మ్స్ పెరిగితే రైతుకి సగం పైన పనులు ఇవే చేసేస్తాయండి. అందుకే ఎర్త్వార్మ్ని ఫార్మర్స్ ఫ్రెండ్ అంటాం. ఎందుకంటే ఇన్ఆర్గానిక్లో ఉన్న సబ్స్టెన్స్ అంటే మొక్క తీసుకోలేని పదార్థాన్ని మొక్క తీసుకునేలాగా మారుస్తుంది. ఇన్ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ మార్చి అది మొక్కకు అందిస్తుంది అనమాట ఈ ఎర్త్వార్మ్ అనేది. సో ఇంత హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని ఫార్మర్స్ ఫ్రెండ్ అంటారు. అలాగే న్యాచురల్గా ఈ ఆవుల్ని, ఈ గేదెల్ని మనం బయటే వదిలేస్తాం కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో చక్కగా తిరిగి మంచిగా అంటే వాటిని నచ్చినట్టు తిరిగి నచ్చిన ఫుడ్, నచ్చిన గ్రాస్ తింటూ మంచి పాలు ఇస్తాయి అన్నమాట. దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో అవి తీసుకున్న మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. సో ఇలాగే మనకు తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేసాం. ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ రూపంలో వచ్చింది. సో మీరు చేయకపోయినా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కోండి. అండ్ గవర్నమెంట్స్ కూడా డిఫరెంట్ స్కీమ్స్ అని డిఫరెంట్ బడ్జెట్ అని స్పెండ్ చేస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కానీ న్యాచురల్ ఫార్మింగ్ మీద కానీ. సో అలా కాకుండా అంటే నా ఒపీనియన్ గవర్నమెంట్ అలా చేయకుండా మార్కెటింగ్ చూపిస్తే ఆ ఫార్మర్స్కి చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏంటో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ నుంచి మనం తెలుసుకుందాం ఇప్పుడు. న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఆర్గానిక్ అనే వర్డ్ ప్రజల్లోకి వెళ్ళిపోయి అది అందరూ న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గానిక్ అని చెప్తారు. మాకు కూడా మీ దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్తారు. కానీ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో బయో ఫెర్టిలైజర్స్ అంటారు, జీవో
వీటిని అంటే బయోఫెస్టిలైజర్స్ కెమికల్స్ అని కూడా ఉంటాయి. వాటిని వాడేదాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. న్యాచురల్ ఫార్మింగ్ ఏంటంటే అసలు భూమిలో ఉన్న సహజమైన గుణాన్ని, భూమిలో ఉన్న పంచనిమిష సూక్ష్మ పోషకాలు మొక్కకి సహజంగా అందేలాగా ఏర్పాటు చేయడమే న్యాచురల్ ఫార్మింగ్. అలానే సహజంగా మనకి ప్రకృతిలో లభించే కొన్ని రకాల మొక్కలు భూమిలో చేసే విధానాన్ని కూడా న్యాచురల్ ఫార్మింగ్. చూశారుగా, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మరింత డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.